వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్ ఇన్ సి. ఫ్రెండ్స్, కాల్ బై రెఫరెన్స్ ఇన్ సి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ బై వాల్యూ అంటే ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాల్ బై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ calling a function by passing value as a parameter friends. ఓకే, అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్, దేంతోటి వాల్యూని పాస్ చేసి ఒక వాల్యూని పారామీటర్స్ టైప్గా పాస్ చేసి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ డెఫినేషన్ మీకు మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రాంలో మంచిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ ఏంటి ఫ్రెండ్స్, హెడర్ ఫైల్. ఓకే, హెడర్ ఫైల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. okay, hash include stdio.h. now ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం ఫ్రెండ్స్, వర్డ్ మెయిన్. ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ వన్ మెయిన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఎవ్రీ ప్రోగ్రామ్కి ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్ చేయాలంటే నాకు టూ వేరియబుల్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకే, అవి ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఇంట్ a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20 ఫ్రెండ్స్. ఈ a అండ్ b వాల్యూస్ మెయిన్ ఫంక్షన్లో స్టోర్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ ఫంక్షన్లో స్టోర్ చేద్దాం, main మెయిన్. అండ్ ఈ a అనేది 25, 25, 23 అనే అడ్రస్లో స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ b ఇదేమో 26, 25 అనే అడ్రస్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్, a, b వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. printf printf బిఫోర్ స్వాపింగ్ ట్యాబ్ స్పేస్ తీసుకోండి ఫ్రెండ్స్. %d ట్యాబ్ స్పేస్ %d a, b. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఏ ఫంక్షన్ని, స్వాప్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ స్వాప్ a, b. ఓకే, స్వాప్ a, b ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేంది, స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్ ఫ్రెండ్స్. a, b అనేటువంటి వాల్యూస్, అవి వేరియబుల్స్ కావు ఫ్రెండ్స్. వాల్యూస్ a, b అనేటి వాల్యూస్. ఎందుకు వాల్యూస్ అంటే మనం ఆల్రెడీ aకు 10, bకు 20 అనే వాల్యూస్ని స్టోర్ చేసాం. అంటే a, bలో స్టోర్ చేసాం, ఆల్రెడీ అసైన్ చేసాం aకు bకి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ఇక్కడ మీకు మంచిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. డెఫినేషన్ ఏంది, డెఫినేషన్ చూస్తా, కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ వాల్యూస్ యాజ్ ఏ పారామీటర్. ఓకే, మనం ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, స్వాప్ ఫంక్షన్ని కాలింగ్ చేస్తున్నాం బై పాసింగ్ వాల్యూస్ యాజ్ ఏ పారామీటర్. ఓకే, వాల్యూస్ ఏమిటివి, a, b వాల్యూస్ ఎలా పాస్ చేస్తున్నాం, పారామీటర్స్ టైప్లో. ఓకే, ఇదేంది, రిటర్న్ టైప్ మెయిన్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ నేమ్. అండ్ ఇదేంది, పారామీటర్ లిస్ట్. ఈ పారామీటర్ లిస్ట్లో మనం ఏం వాల్యూస్ పాస్ చేస్తున్నాం, a, b అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. అంటే కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ ఏ వాల్యూ యాజ్ ఏ పారామీటర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ స్వాపింగ్ లాజిక్ రాద్దాం ఫ్రెండ్స్. స్వాపింగ్ లాజిక్. ఓకే, రిటర్న్ టైప్ ఏంది, వాయిడ్, ఫంక్షన్ నేమ్ మెయిన్. అండ్ a, b వాల్యూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. a, b అనేటి ఎలాంటి టైప్ వాల్యూస్, ఇంటీజర్ టైప్ వాల్యూస్. ఓకే, అందుకే a, b అనేటి ఇంట్ x, ఇంట్ y అనే దానిలోకి కలెక్ట్ చేసుకున్నాను. ఓకే, వాల్యూస్ని. ఓకే, ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ రాసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ కాదు, సారీ, ఇది స్వాప్ ఫ్రెండ్స్. వైడ్ స్వాపింగ్ ఫంక్షన్ కాల్ చేస్తాం కాబట్టి స్వాప్. ఓకే.
స్వాప్. ఓకే, అక్కడ మెయిన్, ఇక్కడ స్వాప్ ఫ్రెండ్స్. ఓకే, ఈ ఏ వాల్యూ అనేది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ బి అనేది వెళ్ళి వైలో కాపీ అవుతుంది. ఓకే, ఎక్స్ అనేది ఏ దాంట్లో కాపీ అవుతుంది, ఏ వాల్యూ అనేది దేంట్లో కాపీ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్స్. ఏ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 10 ఎక్స్లో స్టోర్ అయింది. ఇక అడ్రస్ దీనికి కూడా తీసుకోండి ఫ్రెండ్స్, ఒక 9593 అనేది ఒక అడ్రస్. ఓకే, అండ్ బి వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్, వైలో. బి ఎంత ఫ్రెండ్స్, 20. ఓకే, 20 ఇది 9593 అనే దాంట్లో 95992 అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, నా ఇప్పుడు నేను స్వాప్ చేయాలంటే ఏం ఫ్రెండ్స్, స్వాపింగ్ రాయాలి అంటే నాకు ఒక వేరియబుల్ కాల్ ఫ్రెండ్స్. ఆ వేరియబుల్ ఏంటంటే ఇంటిజర్ టైప్ వేరియబుల్లో టెంప్ తీసుకుంటున్నాను. టెంప్ అనేది ఒక వేరియబుల్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, టెంప్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా, టెంప్. ఓకే ఫ్రెండ్స్, టెంప్ ఇక్కడ. నౌ ఎక్స్ వాల్యూని టెంప్లో స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, టెంప్లో. ఎక్స్ వాల్యూ ఎంత, 10, టెంప్లో స్టోర్ చేస్తాను. ఓకే, వై వాల్యూని ఎక్స్లో స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వై వాల్యూని ఎక్స్లో స్టోర్ చేస్తాను. వై వాల్యూ ఎంత, 20, 10 కట్ అయ్యి 20 స్టోర్ చేశాను. ఓకే, టెంప్ వాల్యూని వైలో స్టోర్ చేస్తున్నాను. దీంట్లో వైలో టెంప్ ఎంత, 10 స్టోర్ చేస్తున్నాను. ఓకే, స్వాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. printf ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ స్వాపింగ్, printf ఆఫ్టర్ స్వాపింగ్ ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ కామా వై. ఇక్కడ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవ్రీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోలర్ మళ్ళీ రిటర్న్ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ప్రోగ్రాంలో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అది కంట్రోలర్ ఎక్కడికి వెళ్తుంది, మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ప్రింట్ చేయండి ఫ్రెండ్స్, printf ఆఫ్టర్ స్వాపింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఏ కామా బి వాల్యూస్ మనం ప్రింట్ చేయాలా, ఎల్స్ ఎక్స్ కామా వై ప్రింట్ చేయాలనే డౌట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఏ కామా బి వాల్యూ ప్రింట్ చేసామనుకో, అవి ఇంకా చేంజ్ కావాలి ఫ్రెండ్స్, ఇంటర్చేంజ్ కావాలి. స్వాపింగ్ అంటే ఏంది, వాల్యూస్ ఇంటర్చేంజ్ కావాలి. ఏ అనేది బీలో చేంజ్ కాలేదు, బి అనేది ఏగా చేంజ్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఇది కాదు ఫ్రెండ్స్. ఓకే, XY వాల్యూస్ మనం స్టోర్ చేయాలనుకో, XY వాల్యూస్ అనేది ఏంది, ఇది లోకల్ వేరియబుల్స్ ఆఫ్ ఏ వన్ ఫంక్షన్ we can't access from another functions friends. Okay, we can access within the function. Okay, within the function అంటే లోకల్ వేరియబుల్స్ని ఇంకో ఫంక్షన్ నుంచి మనం యాక్సెస్ చేయలేము, ఆ ఫంక్షన్ లోపలనే యాక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి ఎక్స్ కామా వై రాసినా కూడా మనకి స్వాపింగ్ అనేది కంప్లీట్ కానట్టే. అందుకనే కామా బిఆర్ ఎక్స్ కామా వై అని పెట్టేసుకోండి. అందుకని ఏం చేశారంటే కాల్ బై రిఫరెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నౌ విల్ సీ కాల్ బై రెఫరెన్స్ కాన్సెప్ట్. ఓకే, కాల్ బై రెఫరెన్స్. What is reference friends? Reference is nothing but address. Okay, address. Reference is nothing but address. Okay, call by reference means calling a function by passing address as a parameter. Okay, address as a parameter friends. Okay, same call by reference kuda నేను స్వాపింగ్ ఫంక్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్వాపింగ్ ఆఫ్ 2 numbers ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ హెడర్ ఫైల్స్ కదా. ఓకే, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేద్దాం. include stdio.h. okay, now
main function, okay, main function word main, and in swapping చేయాలంటే 2 variables, we need 2 variables. Okay, I will declare those variables a equal to 10 and b equal to 20. ఈ వేరియబుల్స్ని, ఈ వాల్యూస్ని మెయిన్లో స్టోర్ చేద్దాం. ఓకే, మెయిన్ అంటే ఏ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 10, 2 5 2 3 అనుకుంటాను. ఓకే, 9 5 9 3. ఓకే, b 20. దిస్ ఈజ్ అడ్రస్ ఫ్రెండ్స్. ఇది వాల్యూస్, ఈ వేరియబుల్స్. ఓకే, నౌ ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్ a, b వాల్యూస్. printf before swapping a, b, for swapping a, b. Okay, now స్వాపింగ్ ఫంక్షన్ కాల్ చేద్దాం, స్వాప్ ఫంక్షన్. ఓకే, స్వాప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, a, b కాదు, అడ్రస్ ఆఫ్ a, అడ్రస్ ఆఫ్ b. ఎందుకంటే కాల్ బై రెఫరెన్స్ కాన్సెప్ట్. కాల్ బై రెఫరెన్స్లో అడ్రస్ని పాస్ చేస్తాం కదా, చెప్పాను కదా. ఫంక్షన్ కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ అడ్రస్ని పాస్ చేస్తాం. బై పాసింగ్ అడ్రస్ ఏమిని పాస్ చేస్తున్నాం, వేటిని పాస్ చేస్తున్నాం, అడ్రస్ని యాజ్ ఏ పారామీటర్. అడ్రస్ ఏంది ఏ, అండ్ అడ్రస్ ఏంది యాంపర్సెంట్ అనేది అడ్రస్. ఈ అడ్రస్ని పారామీటర్స్ టైప్లో పాస్ చేస్తాం. ఓకే, అందుకే యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ బి. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ బ్రాకెట్. అండ్ నౌ లాజిక్ రాద్దాం ఫ్రెండ్స్. వర్డ్ స్వాప్. ఓకే ఫ్రెండ్స్, యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ బి అనేది విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఇంటీజర్ పాయింటర్ టైప్. ఓకే, ఇంటీజర్ పాయింటర్ టైప్ వేరియబుల్స్. ఇంటీజర్ పాయింటర్ టైప్ దేంట్లో కాపీ చేద్దాం, ఎక్స్. ఇంటీజర్ పాయింటర్ వైలో స్టోర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ స్వాప్ ఫంక్షన్, స్వాప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఏ అనేది అడ్రస్ ఆఫ్ ఏ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ బి అనేది వైలో స్టోర్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ఏ ఎంత ఫ్రెండ్స్, స్వాప్ ఫంక్షన్ని కాల్ చేస్తాం ఆల్రెడీ. ఇక్కడ స్వాప్ ఫంక్షన్ లాజిక్ రాద్దాం ఫ్రెండ్స్. వైడ్ స్వాప్ అండ్ యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ బి అనేది విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని హోల్డ్ చేస్తున్నాయి, పాయింటర్ టైప్ వేరియబుల్ని హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి పాయింటర్. అండ్ ఏ, బి అనేవి ఎలాంటి వాల్యూస్, ఇంటీజర్ టైప్ వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ పాయింటర్ ఎక్స్, ఇంటీజర్ పాయింటర్ వై. ఓకే, యాంపర్సెంట్ ఏ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది, యాంపర్సెంట్ బి వాల్యూ వైలో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నౌ ఎక్స్కి అడ్రస్ 9599 పెడదాం ఫ్రెండ్స్, అండ్ వైకి 6300. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నౌ అడ్రస్ ఆఫ్ ఏ దేంట్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్స్లో స్టోర్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ఏ ఎంత, అడ్రస్ ఆఫ్ ఏ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. అడ్రస్ ఎంత, 2523. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్, పాయింటర్ టు ఎక్స్. ఓకే, అండ్ అడ్రస్ ఆఫ్ బి దేంట్లో స్టోర్ అవుతుంది, దేంట్లో కాపీ అవుతుంది, వైలో. అడ్రస్ ఆఫ్ బి ఎంత ఫ్రెండ్స్, 9593 అండ్ పాయింటింగ్ టు బి. ఓకే, నౌ యాజ్ యూజువల్గా టెంప్. మనం ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఒక టెంప్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి, టెంప్. ఓకే, నౌ ఎక్స్ వాల్యూ దేంట్లో స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్, టెంప్. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే పాయింటర్ అడ్రసెస్ టైప్, ఇది కాల్ బై రెఫరెన్స్ కాబట్టి ఇక్కడ అడ్రస్ని పాస్ చేయాలి. అడ్రసెస్ అనేది విచ్ టైప్, పాయింటర్ టైప్ ఇక్కడ. ఓకే, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టెంప్ కదా. అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎంత ఫ్రెండ్స్, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎంత, 10.
అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ అడ్రస్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 2523 ఒక వాల్యూ ఎంత 10, కాబట్టి ఇక్కడ స్టోర్ అవుతుంది. నౌ ఇది పాయింటర్ టు ఎక్స్. ఓకే, నౌ పాయింటర్ టు వై వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది? పాయింటర్ టు ఎక్స్. పాయింటర్ టు వై ఎంత ఫ్రెండ్స్? పాయింటర్ టు వై 20. ఓకే, పాయింటర్ టు వై 20 ఇది దేంట్లో స్టోర్ అవుతుంది? పాయింటర్ టు ఎక్స్. పాయింటర్ టు ఎక్స్ ఎంత? 10. అంటే ఈ 20 పోయి 10లో స్టోర్ అవుతుంది. ఓకే, 20 పోయి 10లో స్టోర్ అవుతుంది. ఓకే, పాయింటర్ టు వై 20 ఇది దేంట్లో స్టోర్ అవుతుంది? పాయింటర్ టు ఎక్స్. ఓకే, అంతే. నౌ టెంప్ వాల్యూ ఫ్రెండ్స్. టెంప్ వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది? పాయింటర్ టు వై. టెంప్ ఎంత? 10. పాయింటర్ టు వై ఎంత ఫ్రెండ్స్? పాయింటర్ టు వై. పాయింటర్ టు వై 20. ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ 10లో స్టోర్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు లాజిక్ కంప్లీట్ మనం ప్రింట్ చేద్దాం వాల్యూస్. printf ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ యాంపర్సెంట్ ఫ్రెండ్స్, అడ్రస్ కాబట్టి యాంపర్సెంట్ ఎక్స్ కామా పర్సెంట్ వై. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎవ్రీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ తర్వాత కంట్రోల్ మెయిన్స్ టు గోస్ టు మెయిన్ ఫంక్షన్ అని. ఓకే, అవి ఇక్కడ ప్రింట్ చేయండి. printf ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ అండ్ బి వాల్యూస్ ఏమయ్యాయి ఫ్రెండ్స్? ఇంటర్చేంజ్ అయ్యాయి. ఫస్ట్ ఏముండే ఫ్రెండ్స్? ఏ ఆఫ్ 10 ఉండే, బి వాల్యూ ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్? 20. ఇప్పుడు ఏముంది? ఏ వాల్యూ 20 అయింది, బి వాల్యూ 10 అయింది. అంటే స్వాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ అబౌట్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ you for watching my videos. Subscribe to my channel and get more updates.